లోకేష్ బాబు గారు 3 సంవత్సరాలు పాదయాత్ర సందర్భంగా యువగలం స్ఫూర్తి యాత్ర ప్రారంభించారు. మా 30వ వార్డు అధ్యక్షుడు మునగా వెంకట మురళీకృష్ణ గారు మరియు 76, 79 బూత్ ఇన్ఛార్జీలు మరియు తెలుగు మహిళ 30వ వార్డు అధ్యక్షురాలు మరియు సెక్రటరీ మరియు 30వ వార్డు తెలుగు యువత అధ్యక్షుడు అందరూ అనేక మంది మహిళలు ఈరోజు వచ్చి 150 మంది మహిళలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం సందర్భంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేయడం అయింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారి పిలుపు మేరకు మా 30 వార్డు నుంచి గీతా మందిరం నుంచి 150 మంది సభ్యులతో పార్టీ జనసేన బీజేపీ తెలుగుదేశం అభిమానులందరూ ఒక కోలాహలంగా ఒక పండగ వాతావరణం లాగా ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని పంచుకున్నందుకు మా ఎమ్మెల్యే గారికి మేము అన్ని విధాలుగా మేము సహకారం మా 30 వార్డు నుంచి చేసుకుంటూ ఉన్నాము. తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు లోకేష్ గారి పాదయాత్ర 3 ఏళ్లు నిండిన తర్వాత కొత్తపల్లి దాకా పాదయాత్ర నిర్వహించాలని దిగ్విజయం చేయాలని కావ్య కృష్ణారెడ్డి గారి కావలి నియోజకవర్గం పైన మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో 30వ వార్డు నాయకులు మున్గా మురళి, పవన్, నటుకుల సురేష్, శ్రీధర్, వైభవ్ సురేష్ అందరూ మరియు మహిళా అధ్యక్షురాళ్ళు అందరూ కలిసి పాదయాత్రకి కొత్తపల్లి దాకా సాధిస్తాము. కాబట్టి ఈ యాత్రలో అందరూ దిగ్విజయంగా పాల్గొంటున్నాము. కాబట్టి 3 ఏళ్లు నిండినందుకు జై లోకేష్ బాబు, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ఆనిమడి గ్రామం నుండి ఒక ప్రపంచంలా 300 మంది కార్యకర్తలతో ఈరోజు యువగలం యాత్రకు ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. ఇదెంతో బ్రహ్మాండంగా ఉత్సాహంగా సాగుతున్న ఈ యాత్రకు మా గ్రామ ప్రజలందరూ మద్దతు తెలుపుతూ ఈరోజు ఎమ్మెల్యే గారికి అనుకూలంగా వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఆయన అడుగుదాడులు నడవడానికి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చామని ఈరోజు మనవి చేస్తున్నాం. ఆనిమడుగు నీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఆనిమడుగు పంచాయతీకి రావడం జరిగింది. యువకాలం కార్యక్రమం 3 సంవత్సరాలు ముగుస్తున్న సంవత్సరంలో పూర్తి యాత్రలో పాల్గొనడానికి దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మన ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు ఇచ్చేయడం జరిగింది. మాకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మన ఈ భాష్యం స్కూల్ దగ్గర నుంచి మద్దుపాడు హైవే వరకు మరుపు రాని విధంగా మళ్ళీ చూడలేని విధంగా తయారు చేయడం జరిగింది. అలాగే చాలా కార్యక్రమాలు చేసి మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాడని చెప్పడం జరుగుతుంది. ఈ యాత్రని విజయవంతం చేయడానికి ఆనిమడుగు నుంచి మేము ఒక 250-300 మంది చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా లోకేష్ పాదయాత్రని పురస్కరించుకొని ఈరోజు 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు కావలి శాసనసభ్యులు ఈ పాదయాత్ర సందర్భంగా మొదలుపెట్టిన సందర్భంగా కావలి నియోజకవర్గంలోని ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేసడానికి సంసిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు ధీరత్వం, తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ ఎన్నో నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రజల కోసం, విద్యార్థుల కోసం, అదే ఐటీ పరిశ్రమల కోసం అంతా కూడా తీసుకున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇటువంటి తరుణంలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచి పార్టీ నాయకత్వాన్ని పటిష్టంగా చేస్తూ ఈ పాదయాత్ర ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి ప్రజలందరూ శ్రేణులు అందరూ పాల్గొని ఈ పాదయాత్ర విజయవంతం చేయాల్సిందిగా కోరడం. ఈరోజు ఇంకా కావలి నియోజకవర్గంలో స్పెషల్గా చాలా భారీగా జనాలందరూ కార్యకర్తలు, నాయకులు, సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. స్వచ్ఛందంగా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇదంతా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మేమందరం కూడా లోకేష్ బాబు అభిమానులే. లోకేష్ బాబు గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేర్చుకున్న
ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను.